బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉండటంతో మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. దీంతో ప్రస్తుతం పోలీసులు తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. అయితే నిన్న సుమంత్ ను బాధితుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. What is this drama? రైట్, మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద చూస్తూ ఉన్నాం మనము. అక్కడ ప్రస్తుతం కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం ఇటు ఒకవైపు నిన్నటి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయితే సుమంత్ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంత్రి ఇంటికి పోలీసులు ప్రస్తుతం అక్కడికి వెళ్ళటం జరుగుతోంది. ఆ తర్వాత దీంతో పోలీసులు తమ ఇంటికి ఎందుకు వచ్చారంటే ఒకవైపు తన కుమార్తె కూడా వాగ్వాదానికి దిగారు. నిన్నటి నుంచి సుమంత్కి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం బాధితుల నుంచి ఇటు తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతిదీ హేమ మనకి అందుబాటులో ఉన్నారు. హేమ, సుమంత్ కొండా సురేఖ ఇంట్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. మరోవైపు కొండా సురేఖ రేపు వేరే ప్రోగ్రామ్ మీద అక్కడ ఉండట్లేదు, బయటికి వెళ్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. సో ప్రజెంట్ అక్కడ సుమంత్ ఉన్నారా? పోలీసులు అక్కడికి వెళ్ళారు. సో ప్రజెంట్ వాస్తవాలు ఏంటి, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం తెలిసిందే. కేబినెట్ లో కొంతమంది మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు కానివ్వండి, లేదంటే రీసెంట్ గా పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిన్న అటు సుమంత్ అంటే కొండా సురేఖకు పర్సనల్ ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ ను నిన్న బాధితుల నుండి తప్పిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో అప్పటి నుంచి కూడా అంటే ప్రధానంగా ఈ సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్నారు. అండ్ సేమ్ టైం ఎప్పుడైతే ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుమంత్ పైన అనేక కంప్లైంట్స్ వచ్చాయి. అన్ని కూడా ఒకవైపు మంత్రి దృష్టికి, మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నిన్న ఆయనను బాధ్యతల నుంచి తొలగించారు. అయితే నిన్నటి నుంచి కూడా ఆయన పైన వచ్చినటువంటి కంప్లైంట్స్ పైన ఇప్పటికే కేసు నమోదైంది. అండ్ మోరవర్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్నటి నుంచి కూడా సుమంత్ జాడ అనేది దొరకడం లేదు. సో ఈ నేపథ్యంలో అటు పోలీసులకు సుమంత్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొండా సురేఖ నివాసంలో ఉన్నట్టుగా సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అయితే అప్పుడు ఆ సమయంలో కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ ఇంట్లో లేరు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇంట్లో ఉన్నారు. సో వచ్చినటువంటి పోలీసులకు మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళతో గొడవకు దిగినటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే కొండా సురేఖకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఓఎస్డీ కోసం నిన్నటి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. సో దీనికి సంబంధించి కొండా సురేఖ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులను కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులను కానీ ఖచ్చితంగా లోపలికి రానియకుండా ఇటు మొత్తం బయటనే ఆపేశారు. సో ఇదే అంశం పైన కూడా ఇప్పుడు అక్కడంతా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం కొండా సురేఖ కూడా అక్కడ లేరు. సో చూడాలి మరి, పోలీసుల దగ్గర పక్కా సమాచారం రావడంతో వచ్చారు కాబట్టి ఎలా ముందుకు వెళ్తారు అనేది మాత్రం చూడాలి. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా. మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు. రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు. ఏంది ఏడు ఉంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తాం. లేదు, యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్టీలో వచ్చినావు ఇక్కడికి. మఫ్టీలో వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను.
యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నాం మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావాన్ని. పిలవండి, మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఇంతసేపైనా పర్లేదు, ఉంటా. చేయండి, 2 చైర్లు ఇవ్వండి సార్, గుడి ఇవ్వండి. రైట్, చూస్తున్నాం కదా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ప్రస్తుతం అక్కడ వాగ్వాదానికి దిగింది. ప్రస్తుతం చూస్తున్నాము పోలీసులు అక్కడికి వెళ్ళడంతో ప్రస్తుతం మనం చూడొచ్చు దానికి సంబంధించినటువంటి వాగ్వాదం కనిపిస్తోంది. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డి సుమంత్ కోసం నిన్నటి నుంచి ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే సుమంత్ కొండా సురేఖ ఇంట్లో ప్రస్తుతం తలదాచుకున్నట్లుగా ఒకవైపు పోలీసులు బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. సమాచారం ఉందని చెప్పి పక్కాగా ఒకవైపు పోలీసు కూడా చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా తను ఒప్పుకోవటం లేదు. దీంతో పోలీసులు తమ ఇంటికి ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అని చెప్పి ఒకవైపు సుస్మిత కూడా వాగ్వాదానికి దిగినటువంటి వీడియోస్ మనం ఇప్పుడు చూసాము. సో ప్రజెంట్ అయితే నిన్న సుమంత్ను బాధితుల నుంచి తప్పిస్తూ, అంటే ఒకవైపు సుమంత్ మీద కొన్ని అలిగేషన్స్, తప్పుడు ప్రచారాలు వింటూ ఉన్నాము, ఆయన తప్పుతో పడుతున్నాడని చెప్పి ఒకవైపు అధిష్టానానికి కూడా చాలా రోజులుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇదంతా క్రాస్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే అలాగే విధుల నుంచి తప్పిస్తున్నామని చెప్పి బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా కంటిన్యూస్గా సుమంత్ కోసం గాలిస్తూ ఉన్నప్పటికీ కూడా మఫ్టీలో ఎట్లా వస్తారు అని చెప్పి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఒకవైపు హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్ళినటువంటి పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి క్లియర్గా మనము స్క్రీన్లో చూడొచ్చు. సుమంత్ను అరెస్ట్ చేసేందుకే మేము ఇక్కడికి వచ్చాము, సుమంత్ని బయటికి పంపిస్తే మేము అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తామని చెప్పి ఒకవైపు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ రైట్ నౌ మనం చూస్తున్నాం నిన్న మంత్రి కొండా సురేఖకు జలకిచ్చింది ఒకవైపు ప్రభుత్వం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డి నార్ల సుమంత్ డిప్యూటేషన్ ఆర్డర్స్ టెర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైనటువంటి కారణాలతో కూడా తొలగిస్తున్నట్లు పీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొంగులేటితో వివాదం వేళ వేటు పడినట్లు కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి సుమంత్పై పలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్ ఓఎస్డీగా కొనసాగుతూనే ఉన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది వ్యవధితో ఓఎస్డీగా ఇటు 2023 డిసెంబర్ 17న సుమంత్ నియమితులవ్వటం జరిగింది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీ వరకు కాంట్రాక్ట్ పొడిగించడం జరిగింది. సుమంత్ పీసీబీ కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియమితులై మంత్రి వద్ద ఓఎస్డీగా కొనసాగుతున్నారు. అయితే పాలనాపరమైనటువంటి కారణాలతోనే సుమంత్ను తొలగిస్తున్నట్టు క్లియర్గా పీసీబీ మెంబర్ సెక్రటరీ జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొనటం చూసాము. అండ్ వేటు ఎందుకు వేశారు అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైనటువంటి దానికి సంబంధించి కూడా అనేక అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని విధుల నుంచి తప్పించినట్టుగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర పక్క ఆధారాలు ఉంటాయని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ మంత్రి కొండా సురేఖ మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం వాళ్ళ కూతుర్ని కూడా మనం చూస్తున్నాం, దీనికి ఒప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే ఒక చర్చ జరుగుతోంది. సెన్సేషనల్గా మాట్లాడినటువంటి మాటలు కూడా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కొండా సురేఖకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకవైపు వివాదాలకు దారితీస్తూనే ఉంది, ఎప్పుడూ ఒక చర్చలకు దారి తీస్తూనే ఉంది. కానీ ప్రజెంట్ వాళ్ళ ఓఎస్డీ దగ్గర నుంచి కూడా ఒకవైపు సుమంత్ డిప్యూటేషన్ ఆర్డర్స్ టెర్మినేట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ప్రస్తుతం అయితే సెన్సేషనల్గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక చర్చలకు దారి తీస్తోందని చెప్పొచ్చు. నిన్న కూడా ఇటు మంత్రి కొండా సురేఖకు కూడా జలకిచ్చింది ప్రభుత్వం. పూర్తిగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మంత్రి కొండా సురేఖ అక్కడ లేనట్లుగా ఉంది, వేరే కార్యక్రమాల మీద బయటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ రేపు అయితే మరి ఏం జరగబోతోంది, ఒకవైపు మఫ్టీలో ఎట్లా వస్తారు అని చెప్పి సుస్మిత ఒకవైపు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తోంది. మరి ఏం జరుగుతోందో వేచి చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పూర్తిగా సుమంత్ గురించి కంటిన్యూస్గా గాలిస్తూనే ఉన్నారు. ఈ టైంలో సమాచారం అందటంతో మరి ఒకవైపు ఓఎస్డీని విధుల నుంచి ఉత్తర్వులు తప్పిస్తున్నట్లుగా జారీ చేశారు. కానీ దానికి సంబంధించి ఒకవైపు తను బాధ్యతగా ఓఎస్డీని అప్పగించాల్సింది పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం పట్ల మరి
సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ పట్ల అనేది మాత్రం చూడాలి. What is this drama? మూల మీద మనుషులను పెట్టుడు నేను మాట్లేరా మీలాగా చెప్పేటోళ్ళు టాటా సుమోలల్లా ప్లేట్ తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించినాక పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి షో మీ సమ్ వీడియో సో ఆర్డర్స్ నాకు ఆడియో వినిపించండి ఒక వీడియో చూపించండి ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి నేను అప్పుడు పిలుస్తావాన్ని పిలవండి మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ ఇంతసేపైనా పర్లేదు ఉంటా చేయండి 2 చైర్లు ఇవ్వండి సార్ కూడా ఇవ్వండి